హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నవ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావాలి నవ్య వ్లాగ్స్. లాంగ్ వీడియో పెట్టక దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది గాయ్స్. యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తలే అని ఇంట్రెస్ట్ పోతుంది నాకు, అందుకే పెడతలే. బట్ నా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమ్ గాయ్స్. ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఈ వీడియో చూసుకోవాలని అప్లోడ్ చేస్తున్నా. మేము మా అమ్మమ్మ ఇంటికి పోయినాం మల్లన్న జాతరకి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చౌదరిపల్లి. ఈ ఊర్లో మల్లన్న జాతర చాలా మంచిగా అవుతుంది. ఈ జాతరలో అగ్గిగుండాలు ఫేమస్. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే జల్దీ జల్దీ లేపేది, అగ్గిగుండాలు చూడాలి అని. అప్పట్లో 7 గంటల వరకే దొక్కేటోళ్ళు. ఈమె మా తాత వాళ్ళ చెల్లె. నేను దివ్య సండే రోజు నైట్ పోయినాం. ఇంకా మమ్మీ లతక్క కవిత పిన్ని వాళ్ళు మండే రోజు మార్నింగ్ వచ్చిర్రు. ప్రతి ఇయర్ ఈ జాతరకు పోవాలనుకుంటాం కానీ కుదరది. మా తాత ఈసారి పట్టిండు, అందుకే శనివారం ఈవినింగ్ నుంచి షురూ చేస్తారు గంగతెప్పని, పుట్టమన్నని అన్ని. ఇంకా ఆదివారం రోజు నైట్ 10 గంటలకి కథ స్టార్ట్ చేస్తే పొద్దుగాల అవుతుంది. ఇగో ఇదే గల్లీ స్ట్రేట్గా పోతే ఆడ గుడి ఉంటుంది. చౌదరిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది గాయస్, అందుకే ఏడే చూసినా మీకు కారు బ్యానర్లే కనిపిస్తుంది. మా బాపమ్మ మా చెల్లెని దొరుకుని పోయింది అగ్గిగుండాలు చూద్దామని, కానీ టైం పడుతుందని దర్శనం చేసుకొని వచ్చింది. దోస్తులు అందరు కనిపిస్తారు అనేది. హలో 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 మా అమ్మమ్మ ఊళ్ళో మల్లన్న దేవుడిని చూడండి గాయస్. నాకు దేవుడిని చూడంగానే ఒకటే గుర్తుకొచ్చింది. మా అమ్మమ్మ మలతక్కకి కొడుకు ఉడితే కోరమీసాలు చేపిస్తాను మొక్కుకుంది వెండివి. ఇక జాతర అప్పుడు చేపిచ్చి పెట్టింది. వానికి ఇప్పుడు 16 years. నాకు ఇంకా గుర్తుంది గాయస్. మీరు కూడా మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కోరుకోండి. మా మల్లన్నకి కోరమీసాలు చేపియండి తీరినాక. లతక్క వచ్చినాక నేను లతక్క కలిసి అగ్గిగుండాలు చూద్దామని పోయినాం. కానీ ఇంకా టైం పడుతుంది అనిపించి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని వచ్చేసిన. మేము ఇటు రాగానే ఒక అర్ధగంట తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, అగ్గిగుండాలు దొక్కబోతున్న ఊరు ప్రజలందరూ రావాలి అని. ఆడ అగ్గిగుండాలు దొక్కినాక ఇట్లా వస్తారు గాయస్. ఈడ ఒక బండ లెక్కలు ఉంటుంది. అది బతుకమ్మ బండనో ఏమంటారో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా అడికి అందరు వచ్చి వాటర్ జల్లుకొని కొబ్బరికాయ కొట్టి పోతారు. దివ్య లతక్క కూడా పోతాం అన్నారు. ఇక వాళ్ళు ఎంబడే పోయిర్రు. ఇక మళ్ళీ నేను మిస్ అవుతానేమో అవన్నీ వీడియోలు తీసుకోవాలని నేను కూడా వెళ్ళిపోయినా. నీళ్ళు చల్లుకొని పోతారు అన్న కదా, ఇగో ఈడనే అది ఇదే బండ. ఆడికని వచ్చినాక ఇట్లా పటం దొక్కిర్రు, పెద్ద పటం వేసిర్రు. ఈ గుడికాడ సూదిమాను గుండు కూడా ఉంది, ఆ గుండ్ల మీదకి ఎక్కిర్రు. నాకైతే మస్తు అనిపించింది గాయస్.
గిట్లా 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 తీసుకొస్తా మరి బుడ్డగా. ఆమె గుడికాడ ఉంది, గుడికాడ వెనకకు మారు. హాయ్ గాయ్స్, ఎప్పుడు పోలే డ్యూటీకి. బాయ్ గాయ్స్. అన్నిటికీ నన్ను చూసి నేర్చుకోర్రి, తగ్గు ఫస్ట్. మీ చదవంత అయిపోయిందా? నోట్లో పోనే గంటలకు తెచ్చిన కళ్ళు బాగుంది మమ్మీ. ఒకటి బాగు ఒక్క బుక్క తాగు. ఒక్కటే ఒక్కటే నోట్లు ఇట్లా పోసుకో. బాగా లేకుంటే ఉంచు, టేస్ట్ చూడు. తినేసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని అన్ని కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు అక్క చెల్లెళ్ళు. ఇక 3 అయ్యింది, బండ్లు బోనాలు తిరగడం స్టార్ట్ అయింది. ఈ బండ్లు బోనాలు ఫస్ట్ రెడ్డిస్లో పెద్ద కులాస్తులు తీస్తారట, తర్వాత అన్ని కులాల తీసుకుంటారట. ఈరోజు మా అమ్మమ్మల ఇంటికల్లా జాతర. ఇప్పుడు నైట్ ఇంకా జర్షప్ అయితే ఇదంతా అయిపోయినాక నైట్ అసలు కథలు చెప్తారు, బాగోతులు ఆడతారు అంటారు, అంటే తయారయ్యి అట్లా చేస్తారు. కానీ ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైం ఈవెంట్ చేసిర్రు, ఆర్కెస్ట్రాని పిలిపించి. బాగుంది, ఇట్లా ట్రెండ్కి తగ్గట్టు ఇట్లా ఉండడం. నాకు ఆ లూల్రా గొల్లోళ్ళు బాగా ఇష్టం. మంచిగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ యూత్ పోరలు కూడా మస్తు ఎగురుతారు, డాన్స్లు ఆడతారు, అలా డాడీలను చూసి కథలు చెప్తుర్రు, మస్తు అనిపించింది. గొల్లోళ్ళు ఎక్కువ ఏం పనులు చేస్తారు, ఒగ్గు కథలు చెప్తారు.
అలా డాడీలను చూసి ఆ యూత్ పోరలు కూడా కథలు చెప్పడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మెచ్చుకోవాల్సిన మ్యాటర్. ఇదండి, ఇట్లా అయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ జాతర. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే చౌదరిపల్లిలో ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్. This